అన్మ్యూట్ చేసుకున్నా. మాట్లాడండి సార్. నమస్తే మేడం. ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను ఈరోజు ఒక పాట పాడదాం అనుకుంటున్నాను మేడం. ఓకే సార్. ఇది భక్త తుకారం మూవీ నుంచి పాట మేడం ఇది. ఓకే సార్. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేల ఇయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను. మాటలు నేర్చిన మానర జాతి మారణ హోమం సాగించేను. మనిషే పెరిగి మనసే తరిగి, మనిషే పెరిగి మనసే తరిగి, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి. గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి. స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా పాడారు మాస్టర్. సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. మంచి పాటతో మొదలు పెట్టారు ఈరోజు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు? శివకుమారి మేడం గారు, చెప్పండి అమ్మా. నేను తిరుపావి నేర్చుకుంటున్నాండి, అది చదువుదామని. ఆ, అందరికి నమస్కారం. నాకు వీడియో రాదు మేడం గారు, నాకు ఓకే ఓకే. వీడియో ప్రాబ్లం ఉంది, రాదన్నమాట. ఓ గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరి తటి స్తుప్తముద్బోధ్యం కృష్ణం పారాద్యం సంస్కృతి శతసిద్ధ శిరసిద్ధమధ్యాపయంతి స్వాచిష్టాయాం స్రజిని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్య నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై యాండాళ్ அரங்கற்கு பன்னு தீர்ப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்தாள் சுடை கொடியோ தொல்பாவை பாடி எருள வல்ல பல்பாவை நாடி நீ வேங்கட வர்க்கென்ன விதி என்ற விம்மாட்டம் நாங்கடவ வனமே நல்கு. மார்கழி திங்கள் மதி நெறிந்தின நன்னலால் நீராட போதுவீர் போது மீனோ நெஜிரையீர் சீர்குல் மாடி மயப்பாடிச் செல்வ சிறுமீர்காள் குரவேல் கொடு நொதிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கல் கதிர் மதியம்போல் மகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోరో పుగజ పడిందేలో రెంబావాయ్. తప్పులుంటే క్షమించండి, ఏమన్నా కొత్తగా నేర్చుకుంటున్నాము మేము. వెరీ గుడ్, నేర్చుకుంటున్నారు, తప్పులు లేకుండా నేర్చుకోండి. ఇంకొకటి, ఒక శ్లోకం చెప్పినప్పుడు దాని అర్థం వివరించండి మేడం.
ఇంకా మేము అద్భుతంగా కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, ఇది వరకు మేము మొత్తం ప్రాక్టీస్ ఇప్పుడు మీరు కొన్ని శ్లోకాలు అయ్యాక చెప్పారు కదా, ఒక శ్లోకము దాని వివరణ ఇస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేస్తాం మేడం గారు. కొత్తగా నేర్చుకుంటాము ఇప్పుడే మేము. ఆ, మేడం గారు ఇది మాకు ఒక మంచిగా 5 క్లాసెస్ నేర్చుకుంటున్నారు. ఉన్నారు. ఆ, ఇంకా ధనుర్మాసానికి మంచి ప్రాక్టీసే. అయితే ఒక శ్లోకము దాని వివరణ ఇస్తే అద్భుతంగా ఉంటుంది. మేము కూడా ట్రై చేస్తామండి. ఇంకా ఉమ్, ధనుర్మాసం వస్తే నేర్పించాయి కాదని మధ్యలో ఇప్పుడు ఏదో మామూలుగా వేరే వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎప్పటి నుంచో. మేము కూడా అడిగితే ఇక అందులో జాయిన్ చేశారు మమ్మల్ని. వెరీ ఇంకా గుడ్. ఎగస్ట్రా పెట్టి క్లాసులు ఇంకా కొంచెం గజిబిజిగానే ఉంది అందులో. ఇవేమో ఇవి ఇవి వేరే అక్షరాలు, ఇవి అవును అవును తమిళ అక్షరాలు ఇవన్నీ. అవును అవును ట్రై చేస్తున్నాం, ఇంకా తర్వాత నేర్చుకుందాం. మళ్ళీ ధనుర్మాసం వస్తే నేర్పించాయి కాదట, అవును. కానీ మామూలుగా నేర్చుకుందాం. అట్లా ఇప్పుడు కొంత ప్రాక్టీస్ అయి ఉంటే తర్వాత తొందరగా ప్రాక్టీస్ అవ్వచ్చు అంటే సరే చదువుదాం అన్నట్టు చదివానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. ఒక శ్లోకము దాని వివరణ, అది ఏంటి అని అర్థం చేసుకొని చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. అలా చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే సార్. నేను ఒక చిన్న కథ చదవాలనుకుంటున్నాను మేడం. ఆ, నాకైతే లోపల ఒకవేళ తడబాటు అయితే ఏం ఏమనుకో. పర్వాలేదు, అంత మన కుటుంబమే, ధ్యాన కుటుంబమే. నో ప్రాబ్లం, అందరం నేర్చుకునే వాళ్ళమే ఇక్కడ. మొదలు పెట్టండి. అయితే ఇది మనకు అందరికి తెలిసిన కథనే మేడం. ఉమ్, కాకపోతే నాకు చెప్పాలనిపించింది. ఉమ్, ఉమ్. మనిషిలోని అన్ని గుణాలలోకి దాన గుణం అత్యంత గొప్పది. ఎందుకంటే ఒక మనిషి తన సుఖ సంతోషాలను, నిద్రాహారాలను మానుకొని ఎంతో కష్టపడి సంపాదనను సంపాదిస్తాడు. అంత కష్టపడి సంపాదించిన ధనాన్ని కానీ, సంపదలను కానీ ఊరికే ఇతరులకు దానం ఇవ్వడం అంటే అది సాధారణమైన విషయం కాదు. మంచి మనసు, నిస్వార్థ భావం కలిగిన వ్యక్తి మాత్రమే అలా దానం చేయగలడు. అందుకే దానం అంతటి విశిష్టతను సంతరించుకుంది. అలాంటి దాన గుణానికి నిలువెత్తు నిదర్శనం కర్ణుడు. కర్ణుడు చేసిన దానాల గురించి, అతని గొప్పతనం గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా ఇంద్రునికి తన కవచకుండలాలను దానం ఇచ్చాడు. కేవలం కవచకుండలాలు మాత్రమే కాదు, కర్ణుడికి సంబంధించిన అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా కర్ణుడు ఎంత గొప్పవాడో, అతడి దానానికి ప్రతీకగా ఎందుకు చెప్తారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనం ఎప్పుడు ఎవరికి దానం చేయాలో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ కథలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓనాడు ఉదయం శ్రీకృష్ణుడు కర్ణుడికి కలవడానికి అతని అంతఃపురానికి వెళ్ళాడు. అయితే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళేసరికి కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడు. అతనికి ఎడం వైపున బంగారంతో తయారు చేసిన వజ్రాలు పొదిగిన ఒక స్వర్ణ పాత్రలో నూనె పోసి ఉంది. ఆ పాత్రను చూడగానే శ్రీకృష్ణుడికి బాగా నచ్చింది. వెంటనే దానిని తనకు ఇమ్మని శ్రీకృష్ణుడు కర్ణుడిని అడిగాడు. కృష్ణుడు అలా అడగగానే ఆ పాత్రను తన ఎడమ చేతితో పట్టుకొని కృష్ణుడికి ఇవ్వబోయాడు. కర్ణుడు అది గమనించి, శ్రీకృష్ణుడు, అయ్యో కర్ణ, ఎడమ చేతితో దానం ఇవ్వడం మంచిది కాదు కదా అన్నాడు. దానికి కర్ణుడు, కృష్ణ, నీవు నన్ను ఈ వస్తువు ఇమ్మని అడగగానే కుడి చేతితో ఇస్తున్నానా, ఎడమ చేతితో ఇస్తున్నానా, ఏ సమయంలో ఇస్తున్నాను, ఇవేమీ ఆలోచించలేదు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. నేను ఈ పాత్రను నా ఎడమ చేతితో మార్చి కుడి చేతితో నీకు ఇచ్చే సమయంలో ఏమైనా జరగవచ్చు. అంతెందుకు, నా మనసే మారిపోవచ్చు. అందుకే నువ్వు అడిగిన వెంటనే ఏమీ ఆలోచించలేదు. దొరికిన చేతితో ఆ పాత్రను అందుకొని నీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. అయినా కృష్ణ, మనం చేస్తున్నది మంచి పని అయినప్పుడు ఇతరులకు దాని వలన మంచి జరుగుతుందా లేదా అని చూడాలి కానీ ఏ చేతితో ఇస్తున్నామని కాదు కదా అన్నాడు. కర్ణుడి మాటలకు, ఆలోచన విధానానికి సంతోషించిన శ్రీకృష్ణుడు, కర్ణ, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు కర్ణుడు, కృష్ణ, దేహి అని ఇతరులను యాచించడం ఎంత కష్టమో, ఎదుటివారు సహాయం కోరి వచ్చినప్పుడు తను లేదు అని పంపించడం కూడా అంతే కష్టం. ఈ రెండు మనిషి జీవితంలో అత్యంత దుర్భరమైనవి. కాబట్టి ఏ జన్మలోనూ నా నోటి నుంచి దేహి,
మరియు లేదు అనే పదాలు రాకుండా నన్ను అనుగ్రహించండి అని కోరాడు. దీనిని బట్టి కర్ణుడు ఎంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలవాడో మనకు అర్థమవుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం దానం చేయాలనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి సైతం తెలియనంత నిశ్శబ్దంగా చేయాలి. అలా నిస్వార్థ భావంతో చేసిన దానానికి ఫలితం ఉంటుంది. ఇలా కర్ణుడి గొప్పతనం గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుండగా అది విన్న అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణునితో, కృష్ణ, అందరూ కర్ణుడు చేసిన దానాల గురించి, అతని గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ విషయానికి వస్తే నేను కూడా ఎన్నో దానాలు చేశాను. కావాలంటే కర్ణుడి కంటే ఎక్కువ చేసి చూపిస్తాను. మరి నా గురించి ఎవరు చెప్పుకోరు ఏమిటి అని అడిగాడు అర్జునుడు. అర్జునుడు అడిగిన దానికి శ్రీకృష్ణుడు నవ్వి, అర్జున, నీ ప్రశ్నకు ఇప్పుడే సమాధానం ఇస్తాను అని చెప్పి ఒక బంగారు కొండను సృష్టించి, అర్జున, ఇదిగో ఈ కొండను దానం చేసి నువ్వు కర్ణుడి కంటే గొప్ప దాతవని నిరూపించుకో అని అన్నాడు. కృష్ణుడు చెప్పిన దానికి అర్జునుడు సంతోషించి వెంటనే ఈ విషయాన్ని ఊరంతా చాటింపు వేయించి తాను బంగారం దానం చేస్తున్నానని, కావలసిన వారు వచ్చి తీసుకోవచ్చని ప్రకటించాడు. అది విన్న ప్రజలు తండోపతండాలుగా దానం స్వీకరించడానికి అక్కడికి చేరుకుంటున్నారు. అర్జునుడు తన దగ్గరకు వచ్చిన వారందరికీ ఆ కొండను తవ్వి అందులో బంగారాన్ని కొద్ది కొద్దిగా అందరికి దానం ఇవ్వసాగాడు. అయితే ఎంత దానం చేసినా ఆ కొండ తరగడం లేదు. దానం తీసుకోవడానికి వచ్చే ప్రజల సంఖ్య పెరిగిపోతుంది. అలా దానం చేసి చేసి చివరికి అర్జునికి చిరాకు వచ్చి, కృష్ణ, ఎంత దానం చేసినా ప్రజలు వస్తూనే ఉన్నారు, ఇక ఓపిక లేదు, నేను దానం చేయలేను అని అన్నాడు. దానికి కృష్ణుడు వెంటనే కర్ణుడిని పిలిపించాడు. కర్ణుడు అక్కడికి వచ్చి విషయం అడగగా కృష్ణుడు అర్జునికి చెప్పినట్టుగానే కర్ణుడితో కూడా ఆ బంగారు కొండను దానం చేయమని చెప్పాడు. అప్పుడు కర్ణుడు వెంటనే అక్కడున్న ప్రజలందరినీ చూస్తూ, ఈ కొండను తవ్వి ఎవరికి కావలసినంత బంగారాన్ని వారు తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటకు ప్రజలందరూ సంతోషించి ఆ కొండను తవ్వి బంగారం తీసుకుని పనిలో పడ్డారు. ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అర్జున, నిన్ను ఈ కొండను దానం చేయమని చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరికీ చెప్పి కొద్ది కొద్దిగా దానం చేయసాగావు. అంటే నీ మనసులో నువ్వు చేస్తున్న దానానికి గాను అందరూ నిన్ను మెచ్చుకోవాలని కోరుకున్నావు. అలాగే ఈ బంగారంపై కూడా ఆశ ఉంది. అందుకే అందరికీ కొద్ది కొద్దిగా మాత్రమే దానం చేశావు. కానీ కర్ణుడి మనసులో ఎటువంటి ఆశ లేదు. నలుగురిలో గొప్ప కోసమో పేరు ప్రతిష్టల కోసమో కర్ణుడు ఏనాడు దానాలు చేయలేదు. నిస్వార్థ భావంతో దానం చేశాడు. అందువల్లనే కర్ణుడిని దాన గుణాన్ని అందరు కీర్తిస్తారు అని చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ టైం కదా. వెరీ మచ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ తప్పు లేకుండా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పాము. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే, ఇలానే ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా వస్తూ ఉంటే దాని గురించి మీరు ఎలా చదవాలి ఏంటి అనేది దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారా? ఏదో ఒకటి నేర్చుకోవడం అయితే జరుగుతుందా? అదనమాట. అవును. ప్రతి ఒక్కరూ కూడా అలా చెప్పడానికి ముందుకు వస్తే నేర్చుకుంటారు. అవును మేడం, నేను నుంచి తిరిగేసిన నేను. మరి ఒక బుక్ అయితే తిరిగేసి ఉంటారు కదా, ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏదో ఒకటి చెప్పాలి అనేసి. అది కాబట్టి అది ప్రతి కొంచెం ఒక్కరూ చెప్పడానికి ముందుకు రండి, ప్రతి ఒక్కరూ మాట్లాడండి. చాలా బాగా చెప్పారు. మంచి మెసేజ్ ఉన్న కథ. అందరికీ తెలిసి ఉంటుందని ఏం లేదు, అందరికీ తెలిసి ఉండదు. ఈరోజు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవీంద్రరావు సార్ గారు మాట్లాడండి. సార్కి లోకం అంతా ఇక్కడే ఉన్నట్టుంది, వచ్చేసినారు తొందరగా. నమస్తే మేడం. నమస్తే సార్. సహజానందరికి కూడా వందనాలు. ఇప్పుడే మ్యారేజ్ పోయి వచ్చాను. అదే అక్కడ ఏసీలో కూర్చునేసి నా గొంతంతా పోయింది. ఆడ 2 గంటల సేపు ఏసీ. సరే మేడం గారు, ఒక చిన్న జోక్ చెప్తాను మొదట. మా ఇంట్లోని సొరకాయ చెట్టు సొరకాయలు బాగా కాస్తుందని చాలా సంబరపడ్డా. కానీ మా ఆవిడ సోమవారం సొరకాయ పప్పు, మంగళవారం సొరకాయ సాంబారు, బుధవారం సొరకాయ ఫ్రై, గురువారం సొరకాయ గారెలు, శుక్రవారం సొరకాయ చట్నీ, శనివారం సొరకాయ కుర్మా చేసిందే కాక
ఆదివారం కూడా ఏం చెయ్యాలని ఆలోచిస్తోంది. ఇప్పుడు ఆ సొరకాయ చెట్టును నేను ఏం చేయాలో చెప్పండి ప్లీజ్. సార్ మజ్జిగ పులుసు కూడా చేయొచ్చు సార్, నేనైతే సలహా ఇస్తా. ఆదివారం కూడా ఇంకా సరే మజ్జిగ పులుసు మర్చిపోయినారు, హల్వా మర్చిపోయినారు, రొట్టెల్లోకి వేయడం మర్చిపోయినారు, ఎన్ని ఉన్నాయి కదా. బాగుంది సార్. మనం ఒక చిన్న సాంగ్ పడతాం మేడం. ఓకే సార్. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. ఉన్నతమైన ఆశయాలతో పత్రిజీ అడుగుజాడలో, ఉన్నతమైన ఆశయాలతో పత్రిజీ అడుగుజాడలో పిఎస్ఎస్ఎస్ సమూహమై, పిఎస్ఎస్ఎస్ సమూహమై, ప్రపంచ శాంతి నినాదమై. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. ఈ భూమండలమంతా హింస అశాంతులతో నిండి సమస్త జీవులకు బ్రతుకు నిత్య నరకమయ్యే. ఈ భూమండలమంతా హింస అశాంతులతో నిండి సమస్త జీవులకు బ్రతుకు నిత్య నరకమయ్యే. ప్రకృతి మాత కంట కన్నీరును చూసి పరమ గురువులంతా పరుగున పుడమికి దిగి వచ్చి, ప్రకృతి మాత కంట కన్నీరును చూసి పరమ గురువులంతా పరుగున పుడమికి దిగి వచ్చి పిఎస్ఎస్ఎస్ సమూహమై, ప్రపంచ శాంతి నినాదమై. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. ఏ ఇంట పుట్టినారో ఏడేడ పెరిగినారో ఊరూరు తిరుగుతారు, ధ్యానం గురించి చెబుతారు. ఏ ఇంట పుట్టినారో ఏడేడ పెరిగినారో ఊరూరు తిరుగుతారు, ధ్యానం గురించి చెబుతారు. ఎండవాన లెక్కలేదు, ఆకలి బాధలు కనరావు, ఆత్మవిశ్వాసముతోనే అడుగుల నడక సాగుతుంది. ఎండవాన లెక్కలేదు, ఆకలి బాధలు కనరావు, ఆత్మవిశ్వాసముతోనే అడుగుల నడక సాగుతుంది. పిఎస్ఎస్ఎస్ సమూహమై, మన పిఎస్ఎస్ఎస్ సమూహమై, ప్రపంచ శాంతి నినాదమై. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. మూగా జీవులు పడుతున్న బాధను విప్పి చెప్పినారు, హింసా మార్గము విడిచి ప్రేమను పంచాలన్నారు. మూగా జీవులు పడుతున్న బాధను విప్పి చెప్పినారు, హింసా మార్గము విడిచి ప్రేమను పంచాలన్నారు. శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ పిరమిడ్ ధ్యాన ప్రచారము నిత్యం చేస్తూ ఉన్నారు. శాకాహారమే మనిషికి సరి అయినది అంటూ పిరమిడ్ ధ్యాన ప్రచారము నిత్యం చేస్తూ ఉన్నారు. పిఎస్ఎస్ఎస్ సమూహమై, మన పిఎస్ఎస్ఎస్ సమూహమై, ప్రపంచ శాంతి నినాదమై. మహాత్ములంతా మళ్ళీ పుట్టారు, సమస్తమంతా మార్చగా వచ్చారు. ఉన్నతమైన ఆశయాలతో పత్రిజీ అడుగుజాడలో, ఉన్నతమైన ఆశయాలతో పత్రిజీ అడుగుజాడలో పిఎస్ఎస్ఎస్ సమూహమై, ప్రపంచ శాంతి నినాదమై, ప్రపంచ శాంతి నినాదమై, నినాదమై. నమస్తే మేడం. సార్ ఎప్పుడు రాశారు సార్ ఈ పాట?
నేను రాసింది కాదు మేడం, మన మన దాంట్లో ఉండేది కదా మేడం అది. అవునా సార్? అవును మీరే మేడం. రాశారు. చాలా అద్భుతంగా ఉంది. ఎంత అర్థవంతంగా ఉందో. PSSM లో ఉందా సార్ ఈ పాట? నాకైతే తెలియదు. చేసేస్తుందా మన దాంట్లో ఉంది మేడం అది. అవునా? ఓ గ్రేట్ సార్. చాలా బాగా పాడారు. అది మొత్తము ఏమంటాము, వచ్చింది బాగా మన అన్ని యొక్క అన్ని అన్ని ఉన్నాయి మేడం. కాన్సెప్ట్ అంతా కూడా కాన్సెప్ట్ మొత్తం అన్ని ఉన్నాయి. చాలా పిరమిడ్, బాగుంది. ఈ శాకాహారము అన్ని ఉన్నాయి ఆ, మేడం. అన్ని మొత్తం ఆ, ప్రచారం చేయడం కానీ పత్రిజీ అన్ని. గారు ఎందుకు వచ్చారు అనేది కూడా చాలా అవును మేడం. అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మేడం గారు. థ్యాంక్ యూ సార్. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. సార్ యొక్క సాంగ్ కానీ తర్వాత జోక్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే స్టోరీ కూడాను మేడం చాలా బాగా చెప్తున్నారు. అంతకుముందు సాంగ్ కూడాను క్రాంతి కుమార్ సార్ చాలా చక్కగా చెప్పారు. అందరూ కూడాను బాగా పార్టిసిపేట్ చేసి బాగా అందరూ వాళ్ళ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను శ్రీరామదాసు నుంచి ఒక సాంగ్ పాడతాను మేడం. అల్లా శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణఘనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముజ్జగమ్ముల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అణగించు జన్మ జన్మల ఆర్తి, ఆ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, ఏ వేల్పు ఎల్ల వేల్పులను గొల్చెడి వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిలుపు, ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగలుపు, ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు, ఏ వేల్పు నింగిలేలను గలుపు, ఏ వేల్పు ద్యుతి గొల్పు, ఏ వేల్పు మరుగొల్పు, ఏ వేల్పు దే మలుపు లేని గెలుపు, ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల వేల్పు, ఆ వేల్పు దాసానుదాతులకు కై మోడ్పు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు లలితా మేడం కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా
ఎంత అర్థవంతంగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. మాస్టర్స్ అందరూ కూడా మేడం కోసం తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పారిజాత మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మాస్టర్స్. నేను ధ్యాన జగత్ బుక్ లోనే మనకు అనుభవాలు వస్తుంటాయి కదా, ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటాం కదా, దాని గురించి చిన్న విశ్లేషణ పత్రిజీ గారు చెప్పింది ఇక్కడ చెప్దామని అనుకుంటున్నాను మేడం. ఓకే మేడం, చెప్పండి. ఈ విశాల విశ్వంలో బహుముఖ తలాలకి మరి అనంత కోటి తలాలకు చెందిన కోటాను కోట్ల అంశాల కలగలిపే మనం పొందే అనుభవాల సమాహారం కనుక మన స్వంత జీవిత అనుభవాలను గాని ఇతర జీవిత అనుభవాలను గాని మనం ఎంత మాత్రం విశ్లేషణ చేయకూడదు. మన కళల అనుభవాలను గాని ఇతరుల కళల అనుభవాలను గాని మనం ఎంత మాత్రం విశ్లేషణ చేయకూడదు. మన ధ్యాన అనుభవాలను గాని ఇతర ధ్యాన అనుభవాలను గాని మనం విశ్లేషణ చేయకూడదు. వాటిని ప్రశ్నించకుండా, వక్రీకరించకుండా యథాతథంగా ఆమోదించాలి. లెక్కలేనన్ని గతాల యొక్క జ్ఞాపకాలు మరి లెక్కలేనన్ని భవిష్యత్తు యొక్క సంభావ్యతల విశిష్ట కలయికే వర్తమాన అనుభవాలు కనుక వర్తమాన అనుభవాలను విశ్లేషించగలిగే కొలమానం మన చైతన్యానికి, దివ్య దృష్టికి లేదు. అందుకే అనుభవాలను విశ్లేషించబూనడం శాస్త్రపరంగా అసంభవం, మరి ఆధ్యాత్మిక పరంగా కూడా అశాస్త్రీయం. ప్రతి అనుభవంతోనూ తప్పనిసరిగా ఆత్మ ప్రభావితం అవుతుంది. ప్రతి అనుభవంతోనూ విధిగా ఆత్మ ప్రవీక్షణ పొందుతుంది. ప్రతి అనుభవంతోనూ ఆత్మ పరిణితి చెందుతుంది. ప్రతి అనుభవంతోనూ మరి ఆత్మ మరింత తెలివిని పొందుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవిత అనుభవాన్ని కూడా స్వాగతించాలి. ప్రతి ఒక్క స్వప్న అనుభవం పట్ల కృతజ్ఞులుగా ఉండాలి. ప్రతి ఒక్క ధ్యాన అనుభవం నుంచి జ్ఞాన సంపద పొందాలి. మరిన్నిగా అనుభవాలను పొందడానికి సదా సమాయత్తం కావాలి. లేకపోతే మనం ఆత్మపరంగా బీదరికంలో మగ్గాల్సి ఉంటుంది. ప్రతిరోజు నాకు కూడా కోకొల్లలుగా జీవిత అనుభవాలు వస్తుంటాయి, కళలు అనుభవాలు వస్తుంటాయి, ధ్యాన అనుభవాలు వస్తుంటాయి, ఇతర జీవిత అనుభవాలు కూడా నాకు తెలుస్తూ ఉంటాయి. ఇతరుల కళ్ళ అనుభవాలు మరి వారి ధ్యాన అనుభవాలు అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. అయినా వాటిని విశ్లేషణ చేస్తూ నేను నా శక్తిని పోగొట్టుకోదలుచుకోలేదు. నా శక్తి నాకు ఎంతో అమూల్యమైనది కనుక నా శక్తిని నేను నా ముందస్తు అనుభవాలను పొందడం కోసం పొదుపుగా వాడుకుంటాను. ప్రపంచంలో అందరికీ జీవిత అనుభవాలు విధిగా ఉంటాయి, కళల అనుభవాలు కూడా వస్తూనే ఉంటాయి. కానీ ధ్యాన అనుభవాలే కొరవడుతున్నాయి. ధ్యాన అనుభవాలే మన జీవిత అనుభవాలకు మరి మన కళల అనుభవాలకు స్థిరత్వాన్ని ఇస్తాయి. కనుక అందరం ధ్యాన అభ్యాసం అన్నదానిని ఇతోధికంగా చేద్దాం. కోకొల్లలుగా ధ్యాన అనుభవాలను పొందుదాం. జీవితంలో స్థిరత్వాన్ని పొందుదాం. జయహో ధ్యానం, జయహో పత్రిజీ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు మేడం. అలాగే ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చే వాళ్ళకు సౌకర్యం గురించి కూడా కొంచెం వివరిస్తే బాగుంటుంది, మీకు తెలిసిన విషయాన్ని. ఓకే మేడం. ఎవరైనా 10 days ఉండే వాళ్ళకైతే అక్కడ బెడ్ అంటే 350 రూపీస్ ఉంటాయి ఈచ్ 1 day. 10 days కి మాత్రమే మనం బుక్ చేసుకోవడానికి ఉంది. 1 day 2 days కి లేదు మేడం. 3500 అయితే 10 days కి బుక్ చేసుకోవడానికి అవైలబుల్ ఉంది. నార్మల్ గా బెడ్స్ అవసరం లేని వాళ్ళకు నార్మల్ గా అంతా అక్కడ మనకి కార్పెట్స్ ఇస్తారు. అంటే మనకు ఒక్కరికైనా ఏమి ఇయ్యదు, మొత్తం కార్పెట్ అక్కడ పరిచేస్తారు. మనం ఓన్లీ చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి బెడ్షీట్ వాళ్ళు కప్పుకోవడానికి వాళ్ళ డ్రెస్సెస్, టవల్, ఒక బాటిల్ అవన్నీ వాళ్ళు నార్మల్ గా ఎక్కడికైనా వెళ్తే మనం ఏమేమి తీసుకెళ్తామో అక్కడ కూడా అంతే. ఇంకా భోజనము, నైట్ డిన్నర్, మార్నింగ్ టిఫిన్ అన్ని అక్కడే ఉంటాయి. ఓన్లీ ఇక ఒక వాటర్ బాటిల్ కూడా కంపల్సరీ తెచ్చుకోండి. బెడ్షీట్ కప్పుకోవడానికి చలి ఉంది కదా, స్వెటర్ వాడేటోళ్ళు కూడా నైట్ టైం ఉండాలి, చలి ఉంటది కదా, ఓపెన్ ప్లేస్ కాబట్టి ఏరియా చాలా పెద్ద ఉంటది. కొంచెం చాలా జనాలు ఉంటారు, అంతేం అనిపించదు ఎక్కువ జనాలు ఉన్న కాడ, కానీ కొంతమందికి తెచ్చుకుంటే బెటర్గా ఉంటది కదా. అక్కడ అన్ని అవైలబుల్ ఉండవు కాబట్టి అవి తీసుకొచ్చుకోవడం ఎవరి హెల్త్ వాళ్ళ తగ్గట్టుగా. మేము ఉండగలము అనుకుంటే పర్లేదు, లేదు మాకు తెలీదు అని అనుకున్న వాళ్ళు స్వెటర్ అట్లా ఒక టవల్ అట్లా తీసుకొచ్చుకోవచ్చు.
ఇంకా అన్నదానం ఏదన్నా సేవ చేసే వాళ్ళు అక్కడ నేమ్స్ ఇవ్వచ్చు. మనకు నెంబర్ ఇచ్చారు, మేడం గారు నెంబర్ మనకు గ్రూప్ లో పెట్టారు. ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఏ రోజైతే అన్నదానం సేవకు, అంటే మనం వండటం ఏమి ఉండదండి, అక్కడ అన్ని మెషిన్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు, జస్ట్ వడ్డియడం వరకే. టిఫిన్ టైంలో టిఫిన్, లంచ్ టైంలో లంచ్, డిన్నర్ టైంలో డిన్నర్. మళ్ళీ అది కూడా మనం ఇక్కడ క్లాసు అవన్నీ ప్రోగ్రామ్స్ అయ్యి తర్వాత వడ్డించే టైం ఉంటుంది కదా, ఈ ప్రోగ్రామ్స్ చూసుకొని అక్కడికి వెళ్ళే టైంలో అట్లా వెళ్ళొచ్చు అన్నమాట. ఇవే మిస్ కామన్నమాట. అది మిస్ అవుతుందేమో ఓన్లీ అక్కడ, అంటే కొంచెం డైనింగ్ ఏరియా కొంచెం దూరం ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇవన్నీ మిస్ అవుతానేమో అనే ఫీలింగ్స్ ఏం వద్దండి. ఎందుకంటే మనకు ఆ లంచ్ టైంలోనే అప్పుడు ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు. ఈ టైం నుంచి బ్రేక్, లంచ్ కి బ్రేక్, మార్నింగ్ టిఫిన్ కి బ్రేక్ అట్లా ఇస్తారు కాబట్టి మన వెళ్ళిన వాళ్ళకి దేనికి ఇబ్బంది ఉండదు. ఇది చేసుకోవచ్చు, అది చేస్తాను అనుకున్న వాళ్ళకి రెండు అవకాశాలు వినియోగించుకోవచ్చు. అలాగే మన మహోత్తర్ ఫౌండేషన్ మన స్టాల్ కూడా పెడుతున్నారు కాబట్టి ఇందులో కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చిన 1 డే అయినా 2 డేస్ అయినా కూడా నేమ్స్ ఇస్తే ఏంటంటే, తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ అందరికీ అన్ని రావు కదండి. ఒక్కొక్కరికి ఇప్పుడు నాకైతే ఓన్లీ తెలుగే మాట్లాడగలుగుతాను, నేను తెలుగులో చెప్పగలుగుతాను. ఇంకొకరు హిందీ బాగా మాట్లాడతారు, తెలుగు వచ్చినా కూడా హిందీ వచ్చిరనుకోండి, హిందీ వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా మాట్లాడే వాళ్ళు, వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు, అక్కడ 4 లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు. ఈ ఓన్లీ మన కంట్రీ వాళ్ళే కాదు, బయట కంట్రీస్ నుంచి కూడా వస్తారు అక్కడికి. కాబట్టి ఇంగ్లీష్, హిందీ కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట. ఇక రాని వాళ్ళని మనమైతే ఇప్పుడు నేర్చుకోమనలేం కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందుకొచ్చి, ఆ వచ్చిన ఒక్క రోజైనా, మనం అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాము, మన స్టాల్ ముందే ఉంటుందని చెప్పారు సార్ కాబట్టి మన ముందు అది ప్రోగ్రామ్ చూసుకుంటూ మనం గైడ్ చేస్తూ 2 పనులు అవుతాయి. అంటే అది చేయడం వల్ల ఏంటంటే మనకు ఇండైరెక్ట్ గా మనం చేసిన దానికి ఎక్కువే ప్రతిఫలం పొందుతాం. మనమేదో సేవ చేస్తున్నామని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేస్తున్న, మనకు అవకాశం వచ్చినందుకు సంతోషపడాలి. అవకాశం అందరికి రాదు, కొంతమంది చేద్దామన్నా కూడా అవకాశం ఇంట్లో పనుల వల్ల, పిల్లల వల్ల, ఇంట్లో వెళ్ళనీయకపోవడం వల్ల అలాంటివి మిస్ అవుతా ఉంటారు చాలా మంది. కానీ వచ్చిన వాళ్ళన్నా కనీసం అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. పారిజాత మేడం, మీరు ఏ రోజు కమిట్ చేస్తున్నారు మన మహోత్తర్ నమస్తే సార్, క్లాసుకు స్వాగతం. రైట్. 3 days అందరికీ ధన్యవాదాలు మరొకసారి. మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోయాము ఆల్రెడీ. సో రైట్. సో నమస్తే. సో ఏ రోజు మీరు అక్కడ స్పెండ్ చేస్తారు? నేను 3 days అండి, 23, 24, 25 అక్కడ ఉంటారా ఆ ప్రాంగణంలో? సో మహోత్తర్ ఫౌండేషన్ లో మీరు ఆ 3 రోజులు టైం ఇవ్వగలరా? ఇస్తాను సార్, ఖచ్చితంగా. అలాగా. సో రాసుకోండి మేడం. నిన్న ఇస్తాను సార్. ललिता मैडम, सो डील लॉक करता है. ओके, राइट. సో డీల్ పక్కా మీతో డీల్ అయిపోయింది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. మీతో దాన్ని ఏమంటారు, సేవా డీల్ అయిపోయింది ఇంకా ఈరోజు. అట్లే అందరు మాస్టర్స్ కూడా అలాగా మాట్లాడి, సో దానికి మేడం ఒకసారి చప్పట్లు కొట్టండి, ఒకసారి క్లాప్స్. అవసరం లేదు సార్. సేవ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్. అలాగ అందరూ కూడా మాస్టర్స్, మీరు ఎవరెవరు ఎన్ని రోజులు ఉన్నా కానీ, 1 రోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా, హిందీ వచ్చింటే ఇంకా మేలే. హిందీ కూడా అక్కడ వచ్చే వాళ్ళకి హిందీ కూడా టీచ్ చేయొచ్చు. ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీషు కూడా వచ్చింటే ఇంగ్లీష్లో కూడా టీచ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే మన స్టాల్లో విభిన్నంగా ఎలా ఉంటుందంటే, వెనక అన్ని వైపులా మూడు వైపులా మనం పెడతాము బ్యానర్స్. పెట్టినప్పుడు ఖచ్చితంగా జూమ్ 1, జూమ్ 2, జూమ్ 3, జూమ్ 4 అన్ని 6 జూమ్ సెషన్స్ రాస్తాం క్లియర్గా. తెలుగులో దాన్ని తెలుగులో రాస్తాం, ఇంగ్లీష్లో దాన్ని ఇంగ్లీష్లో, కన్నడ దాన్ని కన్నడలో. అలాగా పెట్టినప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళు తెలుగు, కన్నడ అన్ని లాంగ్వేజ్లు వస్తారు కాబట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి మన దగ్గర ఆన్సర్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ సేవ మనం చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ప్లాట్ఫామ్లో. సో అందరం కూడా ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఈ విషయం మళ్ళీ మీకు ఒకసారి అందరికీ గుర్తు చేద్దాం అనుకున్నా ఈరోజు. సో ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కాబట్టి. ఇంకా నేమ్స్ వచ్చాయా మేడం? ఇప్పుడు ఫస్ట్ టైం పారిజాత మేడం ఇస్తున్నారా? ఇంతకుముందు వచ్చాయా నేమ్స్? ఇచ్చారు సార్. మా ఇచ్చారు సార్.
ఓకే. ఇచ్చారు సార్. ఇప్పుడు జగన్నాథం అనే ఆయన, పిన్నింటి జగన్నాథం అనే సార్ గారు 10 రోజులు ఉంటానని చెప్పారు సార్. గ్రేట్ గ్రేట్. జగన్నాథ్ సారా? ఉమ్. ఓకే. సార్కి ఒకసారి క్లాప్స్ అందరూ. ఓకే. వండర్ఫుల్. రైట్. ఇంకమ్మా? ఇంకా బాలకృష్ణ సార్ కూడా 10 days అని చెప్పారు మేడం. నాతో అయితే నెంబర్ ఇచ్చాను నేను. మరి వాళ్ళ సేవ అని తెలియదు నాకు, నేనేం మాట్లాడలేదు. ఓన్లీ 10 days అక్కడ ఉండటానికని అడిగారు వాళ్ళు. వెరీ గుడ్. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ అని చెప్పారు సార్. ఓకే ఓకే. అదొకసారి కన్ఫర్మ్ చేసుకో. పద్మ మేడం మనకి జమ్ము, ఆ మేడం కూడా 10 days నేను నంబర్ పంపించాను ఆ మేడం కూడా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎస్. ఓకే. సో ఇదేంటంటే మాస్టర్స్ ఎవరెవరైతే అక్కడ ఉంటారో వాళ్ళకు ఒక మంచి అవకాశం అంటే మనం పాంప్లెట్స్ ఇవ్వచ్చు. అన్ని కూడా మనది ఇంగ్లీష్, తెలుగు, కన్నడ అన్ని లాంగ్వేజ్లో పాంప్లెట్స్ కూడా ఉంటాయి. తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, ఇంగ్లీషు, కన్నడ అన్నీ ఉంటాయి. 4 లాంగ్వేజ్ పాంప్లెట్స్ ఉంటాయి ఖచ్చితంగా. బుక్స్ అయితే ఏం పెద్దగా పెట్టదలుచుకోలేదు అక్కడ. బుక్స్ అనేవి చాలా ఉంటాయి, స్టాల్స్ చాలా మంది పెడతారు చాలా కాబట్టి. మంది పెడతారు కాబట్టి మనం మళ్ళీ దాన్ని పెట్టి దాన్ని బుక్స్ను అమ్ముతూ ఆడ బుక్స్ను చూస్తూ ఉంటే అవ్వదు పని. అక్కడ ఏంటంటే ఈ జూమ్ సెషన్లో మీతో పాటు కలిసి నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ మందిని మనం ప్రోత్సహించాలి. Yes. మనం అందరం కలిసి ఎదగాలనుకున్నాం కాబట్టి ఒకే అందరినీ కూడా ఈ వేదిక తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి. ఈ వేదికకు ఎంత ఎక్కువ మంది తీసుకొస్తే అంత సో యొక్క ఆ సెషన్ కూడా అంతే పవర్ఫుల్గా నడుస్తుంటుంది. సో మనము పొద్దున సెషన్ కానీ రాత్రి సెషన్ కానీ 2 సెషన్లు ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ మందిని చేర్చాలంటే అక్కడ మనం ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళకి చెప్పి దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఇక్కడ హెల్త్ ఉంటుంది అంటే ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, చికిత్సలు ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి మీకు దీని నుంచి ఎంతో ఉపయోగం ఉంటుంది. మనం ఎన్నో నేర్చుకున్నాం. ఉపవాసం అంటే ఏంది, అభ్యంగ స్నానం అంటే ఏంది, ఇవన్నీ అగ్నిహోత్ర అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా ఒకే చోట ఎవరు చెప్పరు. ఎంతసేపు ఒకటి మూత్ర చికిత్స నేర్చుకున్నాం కదా, ముద్రలు నేర్చుకున్నాం, ఆకుప్రెజర్ నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోబోయే చాలా ఉంది. ఓకే. సో మనం బహుశా 1st of January 2025లో ఫర్ ఎగ్జాంపుల్, సో ఆ రోజు నుంచి 365 కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అందరు మనం విల్లింగ్ చూపిస్తే 365 ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. 365 days అంటే ఎక్కడ నో బ్రేక్. మళ్ళీ బహుశా నెక్స్ట్ ధ్యాన మహాయాగం లోపల ముగించుకొని ధ్యానయాగానికి వెళ్ళిపోవచ్చు. అలా ప్లాన్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే. సో దాన్ని మనం 365 ధ్యాన 365 సమగ్ర శ్వాస 365 తెలుగు అదొకటి హిందీ, ఈ 2 లాంచ్ చేయాలని చూస్తాం. కాబట్టి మీ అందరి సహకారం, మీరు ఆల్రెడీ మేడము, పారిజాత మేడం, క్రాంతి గారు, రాఘవయ్య సారు, తర్వాత రవీంద్ర సార్, వీళ్ళందరూ కూడా ఎంతో డెడికేటెడ్ వర్క్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక అమూల్యమైనటువంటి మీ సమయాన్ని ఇస్తున్నారు కాబట్టి సో ఎంతో ఆ సేవ వలన ఇది కూడా సాధ్యం అవుతుందని అనిపిస్తుంది నాకు. సో ఆ థాట్ వచ్చింది, అది మీతో షేర్ చేసుకుంటున్నాం. సో మనం ఒకసారి మళ్ళీ చర్చించి, కోర్ టీంలో చర్చించి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది, దాంట్లో ఏమేమి ఉండాలి, సో ఇవన్నీ చెక్ చేసుకొని దెన్ వి విల్ స్టార్ట్. అది January 1st నుంచి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం అక్కడ స్టాల్లో కూడా చెప్పడము ఇట్లా 21 days ప్రోగ్రామ్ కాకుండా 365 days ప్రోగ్రామ్ 365 కరెక్ట్. అదే అనుకున్నాం. 365 సమగ్ర శ్వాస ట్రెండింగ్ కదా సార్, ఇంకా మనం ఫస్ట్ స్టార్ట్ చేసేది అది కాబట్టి. అవును. సో 1 year కంప్లీట్లీ ఫుల్లీ డిజైన్ అంటే ఎవ్రీ మంత్ సిలబస్ రెడీ చేస్తాం. అయితే 365 days కంప్లీట్గా ఉంటుంది. మధ్యలో ఓన్లీ సండేస్ మాత్రం హాలిడే ఉంటుంది. కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు హాలిడే ఉంటుంది అంతే. ఇప్పుడు కన్నడ చూస్తే మనం 365లో 311 days కంప్లీట్ అయింది ఈరోజు. సూపర్ సార్. సో అప్పుడు ధ్యానమా చక్రం ఇంకొక మంత్ ఉంటుంది. January 31st క్లోజ్ అవుతుంది ప్రోగ్రామ్. మనకు జనవరిలో అవుతుంది కాబట్టి డిసెంబర్కి క్లోజ్ చేయొచ్చు. 21st. ఓకే రైట్. ఎస్ మాస్టర్స్. సో నౌ ఐ థింక్ మనకి నెక్స్ట్ ఉండేది కడతాల్లో మనం మన మాతార్ ఫౌండేషన్ తరఫున ఎంత వీలవుతే అంత సేవ చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్లాసెస్ వినండి,
మీకు ఒక్కొక్కరు కంటిన్యూగా ఉండలేకపోతుంటామంటే కూడా పర్వాలేదు. 1 డే 2 డేస్ ఉండడము, ఇంకొకరికి ఇంకో 2 డేస్, ఇది ఒక రిలే లాగా. మా రిలే రన్నింగ్ చేస్తాం కదా అట్లా. సో కొంత కొంత దూరం మళ్ళీ ఆ తర్వాత ఇంకొకరికి వేయడం, అట్లా అట్లా తీసుకొని పోవచ్చు మనం. ఎవరు పూర్తిగా ఉండండి తర్వాత ఇక్కడే అంటే మీ ప్రోగ్రామ్ చూడకూడదు, ప్రోగ్రామ్ అట్లా ఏమి ఉండదు. సో మీ కన్వీనియంట్ బట్టి మీకు ఎంత సేవ్ చేయాలనుకుంటే, ఒక సేవ చేస్తూ కూడా కార్యక్రమాలు చూస్తా అనుకుంటే అది కూడా చేయి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మెడిటేషన్ టైంలో మనకి స్టార్లు ఎవరు ఉండరు, మొత్తం అందరూ కూడా మార్నింగ్ మెడిటేషన్లో ఉంటారు. 5 to 8 అనేది పవర్ఫుల్ మెడిటేషన్. ఆ టైంలో ఎవరు స్టాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ స్టాల్లో ఉంటే కూడా స్టాల్లో కూర్చొని, చలి ఉందంటే స్టాల్లో కూర్చొని అక్కడే చైర్ వేసుకొని అక్కడే మెడిటేషన్ చేయొచ్చు. అది కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఎందుకంటే మ్యూజిక్ అంతా వస్తుంటుంది కాబట్టి అలాగా ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగా చేయండి. ఆ, మీరు 10 days స్టాల్లో ఉంటారంటే కూడా పొద్దున రాత్రి మెడిటేషన్ వితౌట్ ఫెయిల్ పార్టిసిపేట్ చేయండి. సో మధ్యలో మీరు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఓకేమా, నెక్స్ట్ ఐ థింక్ ఈరోజు కార్యక్రమాన్ని కంటిన్యూ చేయండి ఇక. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుమా మేడంతో మాట్లాడండి. సుమా మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సుమగారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అయింది మేడం. అయింది సార్. ఎస్, నమస్తే సార్. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ ఐ థింక్ సక్సెస్ఫుల్గా తెలుగు పొద్దున కార్యక్రమం పారిజాతం మేడం మీ ఇద్దరు బాగా చేస్తున్నారని తెలిసింది. ఓకే, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్ సార్. ఎస్, లలిత మేడంది, మీది, క్రాంతి కుమార్ సార్ది, పారిజాత మేడంది, ఎస్, అందరి సపోర్ట్ తో అలా వెళ్తున్నాను సార్ ముందుకు. ఖచ్చితంగా. అయితే సార్ నేను 23rd రోజు వస్తాను సార్. మళ్ళీ తర్వాత 27 తర్వాత మళ్ళీ అంటే 27 నుంచి మళ్ళీ వస్తాను. అలా మధ్యలో ఒక 2 days అలా అవ్వదు. అదే కర్తాల్కి. ఓకే, ఫైన్. అట్లే కానీ అది మీరు ఏ డేస్ వస్తారో మేడంకి ఇస్తే రాసుకుంటారు. సో ఆ టైంలో మరి ఒకసారి స్టాల్లో ఎప్పుడు ఉంటారు ఆ టైం కూడా మీరు చెప్పవచ్చు కావాలంటే. 23rd రోజే కదా మేడం పారిజాత మేడం? 23rd రోజు వస్తాను సార్. మళ్ళీ 26th కానీ 7th కానీ వస్తాను అలా. ఓకే, 27th నుంచి అయితే ఇంకా డైలీ కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను అలా. రైట్ రైట్, మంచిది. ఓకే సార్. అయితే కృష్ణ సార్ అని మార్నింగ్ బ్యాచ్ లో ఇచ్చారు సార్, 5 days ఉంటానని. తను కూడా నంబర్ నోట్ చేసుకున్నాను నేను. మేడం లలిత పంపిస్తాను. పంపిస్తాను సార్. ఎస్, వండర్ఫుల్. సో మార్నింగ్ సెషన్ కూడా చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది. మార్నింగ్ సెషన్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా బాగా జరుగుతుంది. ఓకే, సో అలాగా ఎవరికి వాళ్ళు గొప్పగా తయారు కావాలి, ఇదే మన యొక్క ఉద్దేశం కూడా. ఓకే, సో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా. సో ఎవరికి తగ్గకూడదు, తగ్గేదేలే అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా, అట్లాగా. అందరినీ తగ్గకుండానే చేస్తున్నాం సార్. అదే అదే, మీరు తగ్గేది లేదు వాళ్ళు తగ్గేది లేదు అన్నట్టుగా ఉంది ఇది. సో అలాగా చేయాలి. నెక్స్ట్ ఐ థింక్ పొద్దునపూట కార్యక్రమంలో నెక్స్ట్ మంత్ మాతాజీతో సీతాయనం చెప్పాలనుకున్నాము. మాతాజీతో సీతాయనం 4 రోజులు, లలిత సహస్రనామం జక్కా పద్మా మేడంతో ఒక వారం రోజులు. సో మంచి పవర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మార్నింగ్ నెక్స్ట్ మంత్ జనవరిలో. యా, ఆల్మోస్ట్ ఇప్పటికే 9 సెషన్స్ 10 సెషన్స్ బుక్ అయిపోయినాయి నెక్స్ట్ మంత్ది. యా, ఇంకా కొన్ని చూద్దాం. అట్లే నైట్ మేము కూడా ఈ మంత్ లో ఒక క్లాస్ చేస్తే దాన్ని బట్టి మేము కూడా కొంచెం ఒక 2-3 క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాం సార్ మేము కూడా. తప్పకుండా అదే ఇది ఫస్ట్ క్లాస్ కదా, అదే చూద్దామని. చేయండి, తప్పకుండా చేయండి. అంటే మీరు నెక్స్ట్ సెషన్లో మార్నింగ్ కావాలంటే కొన్ని స్లాట్స్ కొన్ని తీసుకోండి, 1-2 క్లాసులు. ఓకే సార్. ఏం లేదు, మనం ఏ సబ్జెక్ట్స్ అయితే విన్నారో దాన్ని ఒకసారి నీట్గా మననం చేసుకొని అదే చెప్పండి చాలు. అట్లా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట జర్నీ అలా స్టార్ట్ అవుతుంది. అది పోను మంచి మంచి బుక్స్, ఇంకా మంచిగా మీ యొక్క సొంత అనుభవాలు కూడా
దాన్ని కలిపి ఆ, అలా చెప్తూ వెళ్ళాలి అంతే. అది చెప్తూ ఉంటే వచ్చేస్తుంది, ఇంక అంతే, ఫ్లో వచ్చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్, వెరీ గుడ్. ఇంకా కార్తిక. ఉన్నారు సార్ మన దాంట్లో సీనియర్ మాస్టర్స్ ముందుకు రావడం లేదు. ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒక టాపిక్ చెప్తాము మేము అని చెప్తే చాలా బాగుంటుంది. రావాలి మరి ఇంకా, ఎందుకంటే ఇప్పుడు కన్నడలో 365 చేసేందుకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 365 అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు అదే అయిపోయింది సార్. మనం ఇప్పుడు ఏ సెషన్ లో ఉన్నాం? ఇప్పుడు 14 కదా సార్, ఎప్పుడో 14th లో అయిపోయింది. ఉన్నాం. అయిపోయాయి, అయిపోయింది 12 మంత్స్ అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది. ఆ, అదే. సో ఇంకా అలా అలా సీనియర్స్ అనుకుంటే, ఉన్నారు అలా ఉంటే ముందుకు ఏమైందంటే వస్తే. ఆ, అందరు మాస్టర్స్ కూడా ఇప్పుడు 365 అందరు ఎట్లా ఉందంటే, స్పిరిచువల్ విజ్డమ్ దాంట్లో కూడా 60% వాళ్ళే చెప్తున్నారు, మాస్టర్స్ చెప్తున్నారు. ఉమ్. 60% ఆడ పార్టిసిపెంట్సే, వాళ్ళే 60% కవర్ చేస్తున్నారు, 40% బయటకు ఇస్తున్నాం. అట్లా స్వాధ్యాయం స్టార్ట్ అయింది, మంచి మంచి బుక్కులు తీసుకొని వాటిని స్వాధ్యాయం చేస్తున్నారు. అదే సార్, ఫస్ట్ బుక్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే ఉమ్, చెప్పేదానికి అలా తిరిగేసి చెప్పడము అంటే చదవడము నేర్చుకోవడము అనేది ఉంటుంది. అంతే అంతే అంతే. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పడం చెప్పాలా అంటే అనేది ఒకటి వచ్చిందంటే కాస్త పుస్తకాలు తిరగేస్తారు. ఉమ్, లేకపోతే పుస్తకాలు అసలు కొనడం కానీ చదవడం కానీ అనేదే ఉండదు. ఎంతసేపు క్లాసులకు వచ్చినామా విన్నామా అనేదే ఉంది. కానీ ఆ ఆ పుస్తకాలు అనేది చదివితే అద్భుతంగా ఇంకా అంటే ఏమంటాము మనం చెప్పాలి అన్నప్పుడు ఇంకా దాన్ని ఇంకొంచెం శ్రద్ధగా తీస్తాము. అవును. పాయింట్స్ నోట్ చేసుకుంటాము. ముందు క్లాసులు అయినా కానీ విన్న క్లాసులు అయినా చెప్పాలి అనుకుంటే అవి కూడా రాసుకొని చెప్పడం జరుగుతుంది కదా. మళ్ళా అందుకే ఒకసారి వాటిని రిపీట్ చేయగలుగుతారు, చూడగలుగుతారు, గ్రహిస్తారు. ఇప్పుడు విని వదిలేయడం కాకుండా చెప్పాలి అనేసరికి ఇది కదా అని నోట్ చేసుకొని తిరిగి వచ్చి చెప్తారు కదా, నేర్చుకుంటారు. అదే ఇంగ్లీష్లో చెప్తాం కదా, టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం. అవును. టీచింగ్ అనేది ఎంత బెస్ట్ వే అంటే లెర్నింగ్కి అంత బెస్ట్ వే. అక్కడ నేర్చుకున్నంత మీరు ఎక్కడ నేర్చుకోలేరు. ఓకే, మీరు స్టూడెంట్గా ఉన్న అంత నేర్చుకోరు. టీచింగ్ చేయాలంటే మీరు అన్నట్టుగా దాన్ని పదే పదే చదువుతాము, అర్థం చేసుకుంటాము. ఆ, అర్థం కాకపోతే ఇంకో కొంతమంది అడుగుతాము, లేదా ఇంకో బుక్ చదువుతాం. అలాగా చాలా ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట టీచింగ్లో. అందుకే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయండి అని చెప్పింది. ఒక్కొక్కరు 1-2 సెషన్స్ పర్ మంత్ తీసుకుంటే, పర్ మంత్లో 2 సెషన్ తీసుకుంటే కూడా మన మాస్టర్స్ దగ్గర దగ్గర ఒక 10 సెషన్లు అయిపోతాయి. ఇంకా 10 సెషన్లు బయట నుంచి తీసుకుంటే 21 డేస్ అయిపోయాయి. ఈసారి 365 డేస్ కాబట్టి ఒక 50% బయట వాళ్ళకి ఇచ్చి 50% మన వాళ్ళు తీసుకోవాలి. మంచి బుక్స్ ఉన్నాయి కదా, ఆత్మాయనం ఉంది. సో తర్వాత మరణం లేని మీరు, ఇట్లా బుక్కులు చెప్పండి చాలు. స్టార్టింగ్లో ప్రతిసారి చెప్పిన బుక్సే చెప్పండి చాలు. కొత్త కొత్తవి గొప్ప గొప్ప బుక్స్ అక్కర్లా. మరణం లేరు మీరు ఖచ్చితంగా తూచా తప్పకుండా ఎవరైతే చెప్తారో వాళ్ళు ఎన్లైటన్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఎవరైతే ఆ బుక్ చదివి అర్థం చేసుకొని చెప్పగలుగుతారో అది ఎన్లైట్మెంట్ అయిపోయినట్టే వాళ్ళుగా. అప్పటితో అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూడాల్సిన అవసరమే లేదు. అంత అద్భుతమైన బుక్ అది. సో మనం ఎందుకు చేయకూడదు? అట్లా చేయాలి. మరి మన మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు, అందుకే నెక్స్ట్ రెడీగా ఉండండి. మన జనవరి నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ డిసెంబర్ ఒకటే మీకు ఇంకా ఫ్రీ టైం. జనవరి నుంచి ఇంకా ఫుల్లీ ప్యాక్డ్. ఎట్లా ఉంటుందంటే ఒక మంచి మంచి బుక్ తీసుకోవాలి, స్వాధ్యాయం చేయాలి. ఎట్లా ఉంటుందంటే లైక్ ఇది ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో అట్లా, అంటే ప్రతిరోజు కూడా దీని గురించి ఆలోచన ఒక 1 అవర్ దీనికి స్పెండ్ చేసి చదివి వచ్చి చెప్పాలి. అట్లా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. సో అవి మనం ఈ మంతే ఆ బుక్కులన్నీ స్వాధ్యాయానికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఎట్లా అక్కడికి వస్తారు కాబట్టి కడతాల్లో వస్తే ఎవరెవరు వస్తారో అందరు మాస్టర్స్ కూడా బుక్కులు, మంచి మంచి బుక్కులు తీసుకోవచ్చు స్వాధ్యాయానికి. ఇప్పుడు లేకుంటే కూడా అప్పుడు తీసుకొని భద్రంగా మనము పెట్టుకొని ప్రతి మంత్లో ఒక బుక్, మన దాంట్లో ఎన్నో కొన్ని సెషన్లు, మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకో బుక్, ఆ దాంట్లో ఒక 5 సెషన్ అట్లా ఇచ్చుకుంటూ పోతే 365 కవర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 365లో వేరే బయట నుంచి మాస్టర్స్ 50% మనమే చేసేయాలి అంతే. చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఓకే, చాలా మంచిగా చెప్పారు. సో కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ముందుకు వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది సార్. అవును.
అందరు రావాలి. రైట్. ఓకే, మా అందరితో మాట్లాడించండి, మరి టైం అవుతుంది కదా. థ్యాంక్ యూ సార్. యా. రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే రంగనాథ్ మాస్టర్. నమస్తే మాస్టర్. మేడం. ఈరోజు పొడుపు కథలు. ఎముక లేనిది నిచ్చెన ఎక్కేది ఏమిటది? ఎముక లేనిది నిచ్చెన ఎక్కేది ఏమిటది? నిచ్చెన ఎక్కేది పామా సార్? వెముక ఉండిద్ది, పాము ఓకే. కాదు. ఎవరికన్నా తెలుసా? పేను పేను కరెక్ట్. అంటే సార్. ఓ, కరెక్ట్ మేడం. ఊళ్ళో లేని మండలము, చేతిలోని మండలము ఏమిటది? ఊళ్ళో లేని మండలము, చేతిలోని మండలం ఏమిటది? కమండలం. కరెక్ట్ మేడం, కమండలం. ఊరంతా ఒకటే పందిరి ఏమిటది? ఆకాశం. కరెక్ట్ మేడం. ఏడవక ఏడ్చును, నవ్వక నవ్వును ఎవరు? ఏడవకనే ఏడ్చును, నవ్వకనే నవ్వును నవ్వును ఎవరు? ఎవరు? ఆకాశం. కాదు మేడం. ఎవరికన్నా తెలుసా? మనం రోజు చూస్తూ ఉంటాం వాళ్ళని. క్లూ వచ్చేసి నిశ్చయితం అందరం చూస్తాం. మేఘాలినా? అర్థం కాదు, మేఘాలు కాదు, అద్దం కూడా కదా. అద్దం. కాదు కాదు. నటుడు, ఆయనకి ఏడుపు రాపోయినా నవ్వు రాపోయినా నటిస్తాడు. ఆన్సర్ వచ్చి ఒక పోలీసు రెండు టోపీలు ఏమిటది? ఒక పోలీసు రెండు టోపీలు. పోలీసు రెండు టోపీలు ఏమిటది? చేసేది ఒక గింజ. ఏంటి సార్? గ్లో చేసేది ఒక గింజ. వేరుశనక్కాయ అండి. కాదు మేడం. వేరుశనక్కాయ. వేరుశనక్కాయ కూడా వస్తుంది కానీ దానికి ఇంకా చిన్న గింజ దానికంటే. ఆన్సర్ వచ్చేసి బఠానీ గింజ, చిన్న చిన్న టోపీల్లాగా విడిపోదు. ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏమిటది? కొవ్వొత్తి దీపం, ఏదైనా కరెక్ట్. ఒక ఇంటికి రెండు దారులు ఏమిటది? ముక్క. ఒక ఇంటి ముక్కు, కరెక్ట్ మేడం. ఏ రాయి వద్దన్నా ఆ రాయి కావాలి అందరికి ఏమి రాయి? కిరాయి. కిరాయి అందరు తీసుకుంటారా? ముగ్గురాయి. ముగ్గురాయి కూడా ఓకే, కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సానరాయ. సానరాయ. కాదు మేడం. నిత్యం మనం ఉపయోగిస్తాం. తురాయ. తురాయి కాదు. రుబ్బురోల. కాదు మేడం. ఉప్పురాయి. ఉప్పురాయి. కల్లుప్పు. ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది ఏమిటది? అద్దం. కరెక్ట్ మేడం. కనులున్నా చిన్నది, కడల యందు జీవించు ఏమిటది? కనులున్నా చిన్నది, కడల యందు జీవించును ఏమిటది? తెలుసు. క్లూ. కడలి అంటే వాటర్లో ఉంటుంది. చేప. చేప కరెక్ట్. మేడం చెప్పింది. మొగ్గ గాని మొగ్గ ఏమి మొగ్గ? మొగ్గ గాని మొగ్గ. మొగ్గ గాని మొగ్గ ఏమి మొగ్గ? లవంగం. కరెక్ట్ సార్, కాంతి సార్ కరెక్ట్. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు ఏమిటది? ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు ఏమిటది? ఉల్లిపాయ. కరెక్ట్ మేడం. టూరు గాని టూరు ఏమి టూరు? కూరగాయల టూరు. పల్లెటూరు. పల్లెటూరు ఓకే. ఇంకా టంగుటూరు ఓకే. ఇంకా ఉన్నాయి. పొద్దుటూరు. పొద్దుటూరు కరెక్ట్. ఇంకా గుంటూరు, అసలు గుంటూరు. డ్రెస్ గాని డ్రెస్ ఏమి డ్రెస్? అడ్రస్. అడ్రస్ కరెక్ట్ సార్.
తెలుసు కుడుతుంది తెలియక తోస్తుంది ఏమిటది? తెలుసు కుడుతుంది తెలియక తోస్తుంది ఏమిటది? క్లూ మాస్టర్ సార్. అది కుడుతుంది. దోమ. దోమ చీమ రెండు. దానము గాని దానము ఏమి దానము? కన్యాదానం. ప్రధానం. విధానం విధానమా సార్? నిదానం. విధానం ప్రధానం. ప్రధానం. అన్నదానం. ఏ దానమే కదా. అది ఏవో ఒక ఆన్సరే కానీ అసలు ఆన్సర్ నిదానమా చెప్పారా? కాదు. నిదానం. మైదానం. మైదానం. క్రీడాపానం మైదానం. మై- ధనము గాని ధనము ఏమి ధనము? ధనము గాని ధనము ఏమి ధనము? మాస్టర్ గొప్పదనం. కాదు. ఇంధనం సార్. ఇంధనం కరెక్ట్. ఓ సూపర్ మేడం. నీతో దెబ్బలు తింటాను నిలువుగా ఎండిపోతాను నిప్పులు గుండమో తొక్కుతాను గుప్పెడు బూడిద అవుతాను. నేను ఎవరిని? కట్టెపుల్లనా సార్? కాదు. మేడం గంధం చెక్క అట్లా కట్టెలా అంటుంది. కాదు కాదు మేడం. నీతో దెబ్బలు తింటాను నిలువున ఎండిపోయాను నిప్పులు గుండమో తొక్కుతాను గుప్పెడు బూడిద అవుతాను. నేను ఎవరిని? పిడక. కరెక్ట్ కరెక్ట్ అండి. పిడక. నారి గాని నారి ఏమి నారి? నారి గాని నారి పిసినారి. కరెక్ట్ మేడం. పేడ గాని పేడ ఏమి పేడ? పేడ గాని పేడ ఏమి పేడ? దూద్ పేడ. కరెక్ట్ కరెక్ట్ సార్ కరెక్ట్ మేడం. సందు గాని సందు ఏమి సందు? పసంద్. కరెక్ట్ మేడం. నీటి మీద తేలుతుంది గాని పడవ కాదు చెప్పకుండా పోతుంది గాని జీవి కాదు మెరుస్తుంది గాని మెరుపు కాదు ఏమిటది నేను? నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా బుడగ. పోతుంది బుడగ. నీటి బుడగ కరెక్ట్ మేడం. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీద కత్తిని తెస్తే గాని మళ్ళీ నడవదు ఎవరిని నేను? నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది పీక మీదకు కత్తిని తెస్తే గాని మళ్ళీ నడవదు ఎవరిని నేను? నీడా సార్? కాదు మేడం. క్లూ వచ్చేసి మనము రాయటానికి ఉపయోగిస్తాం మాస్టర్స్. పెన్సిల్. పెన్సిల్ సార్. పెన్సిల్. పండ్లు ఉన్న నోరు లేనిది ఏమిటది? పండ్లున్నా నోరు లేనిది ఏమిటది? దువ్వెన. కాదు మేడం. పండ్లున్నా నోరు లేనిది ఏమిటది మాస్టర్స్? రంపం. రాయి గాని రాయి ఏమి రాయి? ఆకురాయి. ఆకురాయి. ఓకే. ఇంకా కిరాయి. ఇంకా పావురాయి. పావురాయి కరెక్ట్ సార్. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి ఏమిటది? పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి మళ్ళీ తర్వాత పోయి ఏమిటవి? దంతాలు. కరెక్ట్ సార్. సాయి గాని సాయి ఏమి సాయి? కసాయి. కసాయి కరెక్ట్ మేడం. పేరు గాని పేరు ఏమి పేరు? పేరు గాని పేరు ఏమి పేరు? కాసుల పేరు. కరెక్ట్ సార్. సార్ అలా చెప్తున్నారు. అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చచ్చారు ఏమిటది? అబ్బాయి గారి దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చచ్చారు ఏమిటది? గుమ్మడికాయ. పిడుగు. ఆన్సర్ వచ్చేసి పిడుగు. పిడుగు. ఓంకారం యొక్క విశిష్టత. ఓం అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదము మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం.
ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటము వెనుక ఓంకారనాదం ముఖ్యం. విదేశాలలోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాదంపై జరిపిన పరిశోధనలో ఓంకారం మృత్యుంజయ జపమని తేలింది. నాభిలో నుంచి లయబద్ధముగా ఓంకారం పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యము పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారము 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం పెరుగుతుంది. మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరులోని క్రమబద్ధం చేస్తుంది. ఓంకారములో ఉన్న మహత్యం అదే. దీనిని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాళికి కొంతవరకే ఉపయోగపడుతుంది. లోక సంస్థ సుఖినో భవంతు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా పొడుపు కథలు, మంచి గుడ్ ఇన్ఫర్మేషన్, చాలా బాగుంది. వేమన పద్యం. సార్. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన ఉన్నది కొదవు కాదు. విత్తనంబు మరినెంత ఉదాభిరామ వినరు ప్రేమ. భావం వచ్చేసి మంచి మనసుతో చేసిన చిన్న పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదే కదా. ఇంకో మిరపగింజ చూడ మీద నల్లగా నుండు, కొరికి చూడు లోన చురుక్కుమను. జనుల నవ్వు నారి సారం ఇట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. మిరపగింజ భావం, మిరపగింజ మీద నల్లగా నున్నప్పటికీ దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచివారు పైకి ఏ విధంగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది. సహజంగా అందరు కాళ్ళు పగలతో బాధపడుతూ ఉంటారు. దీనికి ఒక 3 రకాల చికిత్స ఉంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు నిమ్మరసం కలిపి పగిలిన చోట అప్లై చేయాలి. ఇంకోటి కొబ్బరి నూనె కానీ బాదం కానీ నువ్వుల నూనెతో కానీ అప్పుడప్పుడు పాదాలకు మసాజ్ చేయాలి. వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. పాదాలపై బరువు పడేలాగా ఒకే పొజిషన్ లో ఎక్కువ సమయం నిలబడకుండా కాళ్ళు మార్చుకుంటూ ఉండాలి. జోక్స్ అండి. ఈ జోక్స్ హాస్యం కొరకు మాత్రమే. భక్తుడు అడుగుతున్నాడు, దేవుడా, అమ్మాయిలు అందరూ అందంగా వినయముగా ఉంటారు, మరి భార్యలు అలా ఎందుకుండరు? దేవుడు అంటున్నాడు, పిచ్చివాడా, అమ్మాయిలందరినీ నేను సృష్టించాను, వాళ్ళని భార్యలుగా మీరు చేసుకున్నారు, అది మీ కర్మ. అమ్మాయిలు పెళ్లి చేసుకుంటేనే భార్యలు అయినారు కాబట్టి అమ్మాయిని ఏం చేయలే, ఆయనకు సంబంధం లేదు. అంతే. ఇంకోటి, కాల్చిన బంగారాన్ని ఆభరణం అంటారు, సాగదీసిన రాగిని తీగ అంటారు, అనిచ్చిన కార్బనైట్ అని డైమండ్ అంటారు, కాల్చి సాగదీసి అనిచిన పురుషుణ్ణి భర్త అంటారు. కాల్చి సాగదీసి అనిచి కాల్చి ఏం చెప్తారు సార్ బాబు. అన్ని మగవాళ్ళకి అనుకూలంగానే చెప్తున్నారు కదండి సార్. మనం తీసుకురావాలి మేడం, అందుకే ఇట్లా ఇట్లా మనం కూడా తీసుకురావాలా, ఎవరు తేవడంలా. చూడండి ఎట్లుందో మేడం, అందుకే మాత్రం నెక్స్ట్ ఇంకోటి, భార్య అడుగుతుంది అనమాట భర్తని, ఏమిటి ఆవిడ వైపు తదేకంగా చూస్తున్నారు? భర్త, ఎప్పుడూ అనుమానమే నీకు, తను పెట్టుకున్న నెక్లెస్ నీకు ఎలా ఉంటుందని చూస్తున్నాను. భార్య అంట, నిజమా? ఇంత తొందర నుంచి ఇంత దూరం అయితే ఎందుకు, దగ్గరికి వెళ్ళి చూడండి. అదే కదా, నెక్లెస్ అనేసరికి ఓకే, ఎంతైనా పర్మిషన్ ఇచ్చేసారు. అంతే. అసలు నిజం ఎవడికి తెలుసు? అంతే కదా. ఇంకో జోక్ అండి. ఇద్దరు చేటి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. మొదటివాడు, ఏరా సినిమాకా? రెండోవాడు, కాదురా సినిమాకి. మొదటివాడు, అవునా, నేను ఇంకా సినిమాకేమో అనుకున్నా. మొదటివాడు, సర్లే సినిమాకి వస్తావా? మొదటివాడు, లేదురా సినిమాకి వెళ్ళాలి. చదువుతాండి. అదుపు తప్పి కింద పడితే అందుకోలేని లోకం, దారిలో చీకటితో తోడు కాదు నీడ, చేయిజారి దూరమైతే చేరుకోదు ప్రేమ, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేరు బంధం, అందుకే ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకో. ఇంకో కవిత అండి. ఎంత పీల్చినా గాలి తరిగే పోదు,
ఎంత దున్నినా నేల అరిగేపోదు. ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. ఎంత ఉరికినా నీరు అలసిపోదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడుతున్నాడు. నమస్తే మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. పొడుపు కథలు, సామెతలు, అలాగే జోక్స్ చాలా బాగా పండినాయి అన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. ఓకే, అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం సార్కు. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నారా? లక్ష్మీపతి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. రంగనాథ్ సార్కు మీకు అందరికి నమస్కారాలు మేడం. నమస్తే మేడం, కర్తాలకు నేను కూడా 23 కానీ 24 ఒక రోజు సర్వీస్కి వస్తాము మేడం. ఓకే సార్, రండి రండి. నాకు మదనపల్లి, అక్కడి నుంచి వెళ్ళాలి. అక్కడ ఎట్లుంటుందో టైమింగ్స్ ఎట్లుంటుందో అని తెలియదు కదా మేడం. అంటే స్టాల్ లో ఉండేటప్పుడు అక్కడ ఏమైనా జరుగుతాయి మేడం ప్రోగ్రామ్స్? సార్ సార్ మీకు ఏ స్టాల్ లో ఉండే డౌట్స్ టైంలో ఉన్నా కూడా ప్రోగ్రామ్స్ కాల్ చేయొచ్చు సార్. హైదరాబాద్ వస్తే మీకు నేను గైడ్ చేస్తాను. ఓకే నా మేడం. నెంబర్ కాల్ చేయొచ్చు సార్, నేను గైడ్ చేస్తాను ఎక్కడి నుంచి ఎట్లా రావాలనేసి. మేడం సికింద్రాబాద్ వస్తే అక్కడ నుంచి ఎట్లా రావాల్సి వస్తుంది మేడం? సికింద్రాబాద్ నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి సార్ మనకి. అక్కడ డైరెక్ట్ కడతాలకు కూడా ఉన్నాయి. టైమింగ్స్ నేను కనుక్కొని, మార్నింగ్ అయితే 8కి ఒకటి, 9 వరకు ఉన్నాయని చెప్పారు. సరే మేడం, ఓకే. చాలానే వేస్తారు సార్, ఎందుకంటే ట్రైన్ లోనే చాలా మంది వస్తారు కాబట్టి ఓకే మేడం. బస్సెస్ కి కొదవేం ఉండదు. నేను టైమింగ్స్ కనుక్కొని చెప్తాను. సరే ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ఎంజీ బస్ స్టాండ్ ఇటు సైడ్ వస్తే ఓకే. ఆ నుంచి అట్లా కూడా ఉంటాయి సార్. అంటే ఎండి బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ రావాలా మేడం? ఇప్పుడు సికింద్రాబాద్ జేబీఎస్ కదా సార్, జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి మీరు ఎల్బీ నగర్ ఇటు నుంచే ఇంకా ఓవైసీ ఇటు నుంచి వెళ్ళొచ్చు సార్. నేను గైడ్ చేస్తాను ఏ నంబర్ బస్సెస్ ఉంటాయో కూడా. నేను నంబర్ మేడం సికింద్రాబాద్ ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది సార్ మీకు? ఎర్లీ మార్నింగ్ వస్తుంది, మళ్ళీ ఏ టైం ఉంటే ఆ టైంకు వచ్చేది చూస్తాము. మీరు పర్సనల్ గా కాల్ చేయొచ్చు సార్, నేను దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారా? నేను ఒక శ్లోకం పాడతాను మేడం. సార్ చెప్పండి. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, కళం సాగగ గళం పాగ సేవ వీణియ మ్రోగగా. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, సౌహార్ద్ర ఆర్ద్రత నిండగా స్నేహ దీపం వెలుగగా. సహకార బంధం నిలువగా ప్రగతి పుష్పం విరియగా. భక్తితో నిను కొలుతుము విశ్వశాంతికి నిలుతుము. విశ్వజననీ వాసవి హృదయ గీతి అందుకో. జయవాసు. అంతే. థ్యాంక్ యూ సార్. హారతి పాటతో అంటే ఏమంటాము, మొదలు క్రాంతి వాసవి కుమార్ గారు మాతకి ఒక మంచి దాంతో మొదలు పెడితే మీరు హారతి ఏం చేశారు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా ఉన్నారా మాస్టర్స్? ఏమన్నా చెప్తారా? ఇంకా ఉన్నారు జనాలు అయితే, కానీ ముందుకు రావాలి. ఇప్పుడు చూడండి, బ్యాచ్ లో ఉన్న మేము మాత్రం వాలంటీర్స్ మాత్రమే మిగిలినట్టు అయిపోయింది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అశోక్ గారు, కృష్ణకుమారి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శాంసంగ్ అంట, జయలక్ష్మి గారు, నవ్యశ్రీ, వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడాలి. మీ ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేయాలి. ఇంటి రూమ్లో ఉండడం కదా. శోభ గారు, అందరూ అందరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ మన్ను, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. గ్రూప్లో ఉన్నారు, అందరూ మాట్లాడడానికి ముందుకు రావాలి. మామూలు టైంలో మాట్లాడారు, కనీసం ఈ రోజన్నా ముందుకు వచ్చి మాట్లాడతారని సార్ ఈ ప్రోగ్రామ్ అందరితోనూ మాట్లాడించాలి, ఎక్స్పీరియన్స్ అయినా షేర్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట.
అశోక్ గారు అన్మ్యూట్ చేసుకోండి. అశోక్ గారు, కొవ్వూరు మను, శ్రీలక్ష్మి. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నవ్యశ్రీ, జయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. సరే, ఉన్నారా? పడుకునేసారా? అలాగే మొబైల్ పెట్టేసి. ఓకే, 11 దాటింది కదా, నిద్రపోయి ఉంటారు అందరూ. అదే కదా, అట్లే ఉంది చూస్తా అంటే. ఆన్ చేసి పెట్టేసుకొని. ఓకే సార్, రవీంద్రరావు సార్, మళ్ళా మొదటికి వచ్చినాం సార్. ట్రిప్ అలా భూమి గుండ్రంగా ఉందని మనమే మిగిలాము అవును మేడం గారు. కదా. ముందు బ్యాచ్ లో ఎట్లా మిగిలాము, ఇప్పుడు అలాగే మిగిలాము అవును సార్. మేడం, మన వాళ్ళు ఇక్కడ వెంకట్రావు సారు, గోవింద్ వాళ్ళందరూ ఎట్టిపోయినారు మేడం? ఉన్నారా? మార్నింగ్ బ్యాచ్ ఆ, మార్నింగ్ బ్యాచ్కి వెళ్ళారా? మార్నింగ్ బ్యాచ్ లో కూడా లేరు సార్. లేదు సార్. వెంకట్రావు సారు ఆయన పోలీసు కదా, చాలా యాక్టివ్ ఉన్నాడు కదా. యాదగిరి సార్. యాదగిరి. ఉమ్, అవును, యాదగిరి నేను కూడా అడుగుదాం అనుకున్నా మేడం. ఏడు అతను కనిపించడం లేదు ఈ మధ్య. ఒకసారి కాల్ గోవింద్ గోవింద్ గారు కూడా నేను క్లాస్ లో చెప్తాను కూడా చెప్తున్నాడు. అవును, అసలు యాదగిరి సార్ హోస్ట్ కూడా వేసిండు, మళ్ళీ చేసాడు, మొదట్లో చేశాడు మేడం ఒక వారం. అవును. ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను సార్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ చక్కగా పాల్గొన్నారు ప్రోగ్రాంలో. అందరికీ కూడా ధన్యవాదాలండి. మళ్ళీ రేపు పొద్దున్నే ధ్యానం ఉంటుంది. ధ్యానంలోకి అందరం కూడా కలుసుకుందాము. అలాగే సోమవారం నుంచి మన ప్రోగ్రామ్స్ యథావిధిగా ఉంటాయి. తిరిగి సోమవారం మన సంపూర్ణ ఆరోగ్య కార్యక్రమంలో తిరిగి కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.